ఈ నిర్మలక్కని పని చూడమని చెప్పాను. పని చూసిందో లేదో, అసలు ఇవిడికి గుర్తుందో లేదో. సరే ఒకసారి ఫోన్ చేద్దాం. హలో నిర్మలక్క. హలో వసంత, చెప్పు. అదేనక్క, పని చూడమని చెప్పాను కదక్క, నీకు గుర్తుందో లేదోనని ఒకసారి ఫోన్ చేశానక్క. గుర్తుంది వసంత. ఇప్పుడు ఎక్కడ ఉన్నావు నువ్వు? నేనా చెరువు గట్టు మీద ఉన్నానక్క. అవునా, సరే. 4వ రోడ్లో రూతు అనే మేడం గారు ఉంటారు. ఆవిడ చాలా మంచి ఆవిడ. అక్కడికి వెళ్ళి నేను పంపించాలని చెప్పి ఆల్రెడీ నేను నీ గురించి చెప్పాను. ఒకసారి నువ్వు వెళ్ళి కనిపించు. కానీ ఆవిడ చాలా మంచి ఆవిడ, కానీ కొంచెం బలహీనరాలు. నువ్వే ఆవిడని జాగ్రత్తగా చూసుకోవాలి. సరేనక్క. ఏంటి ఈవిడ బలహీనరాలా ఏంటి? ఇప్పుడు ఈవిడికి చాకరంతా నేనే చెయ్యాలా ఏంటి? మా బాబాయ్ నా వల్ల కాదు. కానీ సరే, ఇక్కడ ఎక్కువ 3 ఇళ్ళు కనిపిస్తున్నాయి కదా. సరే ఫస్ట్ అక్కడికి వెళ్దాము, తర్వాత సంగతి తర్వాత చూద్దాం. అమ్మగారండి, అమ్మగారండి. ఎవరమ్మా? నా పేరు వసంత అండి. మీ ఇంట్లో పని మనిషి కావాలని తెలిసి వచ్చానమ్మగారు. అవునమ్మా. ఇల్లు నీట్గా ఉంచుతావమ్మా? ఉంచుతానండి. చెప్పిన పనులను చేస్తావు కదా? చేస్తానండి. రోజుకి 350 కూలీలు ఇస్తాను. 6 గంటలు పని చేయాలి. నేను చెప్పిన పని మాత్రమే చేయాలి. నీ సొంత రత్నాలు చేయకూడదు. అర్థమైందా? అర్థమైంది అమ్మగారు. సరే, వెళ్ళి టీ పెట్టరా. అలాగే అమ్మగారు. అమ్మగారండి, ఇదిగోండి ఇదిగోండి. ఏంటి రేపు తీసుకొచ్చావు? నేను తెమ్మని ఒకటే కదా. అంటే అమ్మగారు పొద్దు నుంచి పని కోసం తిరిగి తిరిగి ఒకటే తలపోటండి. మీకు పొయ్యిగా ఏదో కూతంతుంటే నేను పోసుకున్నాను అమ్మగారు. ఏంటి, నీకు 350 జీతం ఇచ్చి, టీ ఇచ్చి, కాఫీ ఇచ్చి, చికెన్ బిర్యానీ పెడతాననుకుంటున్నావా? ఇది మరీ అన్యాయం అమ్మగారు. పని అంతా చేయించుకొని కొంచెం టీ కూడా ఇరా అండి. నీకు నేను ముందే చెప్పాను, ఏమన్నా టీ తాగాలనిపిస్తే నువ్వు బయటకు వెళ్ళి టీ తాగిరా. అంతేగాని నువ్వు వెళ్ళేటప్పుడు టైం, వచ్చేటప్పుడు టైం మాత్రం నేను నోట్ చేసుకుంటాను. మిగతా టైం మాత్రమే నీకు జీతం ఇస్తాను. అర్థమైందా? అబ్బో సర్లే అమ్మా. ఇప్పుడు టీ పెట్టడానికి అరగంట పట్టింది. దానికి లెక్క చూస్తే 29 రూపాయలు అయింది. ఆ 29 రూపాయలు అని ఇస్తే నేను వెళ్తాను. అబ్బో భలే లెక్కట్టావులే. నీ 29 రూపాయలు. మీ ఇల్లు వద్దు, మీ పని వద్దు. ఎల్లు. నీలాంటి వాళ్ళు నాకు చాలా మంది దొరుకుతారులే. దొరికిందేంటో నాకు. సర్లే, ఇక్కడ ఇంకో 2 ఇల్లు ఉంది కదా, అక్కడ చూద్దాం. చరిత ఉండరాజుపురం ఇంటికాడ పని చేయలు. ఏంటమ్మా? నా బంగారు తల్లి, నేను చెప్పిన కూరలు నువ్వు చేస్తావమ్మా. నీకు ఏది నచ్చితే అది చేస్తావు. నీకు నచ్చిందే చెయ్యి, నేను తిని పెడతా. సరే గారు, అలా రామొస్తుందా నా దారికి? పత్తి కూరలు అని చెప్పి ఉప్పు కారం లేని చప్పుడు కూరలు నువ్వు తింటూ నాతో కూడా తినిపిస్తావా? అమ్మా, నేనే పత్తి కూరలు ఉండమంటే ఆముదం మంచి నూనె బదులు ఆముదం పోసి ఉండింది. 10 సార్లు బయటికి లోపలికి తిరిగి 10 సెలైన్లు పెట్టుకుంటే కానీ నేను మనిషిని కాలేకపోయా. అమ్మగారండి, అమ్మగారండి. ఎవరమ్మా? అమ్మగారు, నా పేరు వసంత అండి. మీ ఇంట్లో పని మనిషి కావాలని తెలిసి వచ్చానండి. అవునా, నీ పేరు వసంత. సరే ఉండు, మా కోడలి పిల్లని పిలుస్తా. కోడలి పిల్ల, కోడలి పిల్ల. అత్తయ్య గారు చెప్పండి. ఇదిగో ఈ అమ్మాయి పేరు వసంత అంట. మన ఇంట్లో పని చేస్తాక వచ్చింది. పనికి పెట్టుకున్నాం. 400 ఇద్దామమ్మా. ఒకసారి ఇలా రండి అత్తయ్య గారు. ఈ అత్త కోళ్ళేంటి పని గురించి చెప్పుకుంటే పక్కకి గుసగుసలాడేసుకుంటున్నారు. ఎందుకండి 350 ఇద్దాం. పోనీలే అమ్మా, కరోనా టైంలో మరి పని మనుషులు దొరకట్లేదుగా, ఇద్దాంలే. ఏం తెలియదు, మీరు ఊరుకోండి అత్తయ్య గారు, మాట్లాడతాను. సరే ఇద్దాం. సరే అమ్మా. ఇదిగో వసంత అంటే నువ్వేనా? నేనేనండి. మా ఇంట్లో పనికొస్తే రోజుకి 300 ఇస్తాను. ఇష్టమేనా? 300. సర్లే, సచ్చినోడు పెళ్ళికి వచ్చిందే కట్నం ఏదో ఒకటి. సరే అమ్మగారు, వస్తానండి. అలాగే అమ్మగారు. కోడలి పిల్ల, కోడలి పిల్ల, నేను అలా బయటికి బజార్కి వెళ్ళి వస్తానమ్మా. కూరగాయలు తీసుకొస్తాను వెళ్ళి. సరే అత్తయ్య, జాగ్రత్త అండి. క్రితం తీసున్నాయి. మా అత్తయ్య గారు తలుపులు వేయడం మర్చిపోయారు అనుకుంటా. అమ్మో, ఇన్ని డబ్బులు ఉన్నాయా? అమ్మో, ఇన్ని డబ్బులు ఉన్నాయి. ఒక 100 రూపాయలు ఇవ్వమంటే ఇవ్వదు కానీ ఇంత పెసనాడిది. ఇన్ని డబ్బులు ఉన్నాయి. నాయన ఒక కట్ట తీసేద్దాం ముందు, అదే ఉంటది కానీ. ఇదేంటి ఈవిడింట్లో ఈవిడే దొంగతనం చేసేస్తుంది. సర్లే, ఇదేదో మనకి కలిసి వచ్చేలానే ఉంది. మనం
అమ్మో టైం చూసి ఒకటి లేపేద్దాం, ఆవిడ అకౌంట్లోకి వెళ్ళిపోతుంది. కోడలి పిల్ల, కోడలి పిల్ల. అమ్మో అత్తయ్య గారు వచ్చేసారు. అత్తయ్య గారు. అమ్మో కూరగాయల రేట్లు మండిపోతున్నాయి అమ్మా, జాగ్రత్తగా చూసి వండు. ఫ్రెష్గా ఉన్నాయి అత్తయ్య గారు. అలాగే జాగ్రత్తగా ఉంటాను. అమ్మో 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 నా బీరువా తీసుందేంటి? అమ్మో అమ్మో దీంట్లో డబ్బులు కట్టలన్నీ కనపడతలేదు. అమ్మో 1 2 3 4 అమ్మో ఒక కట్ట కనపడతలేదుగా. అమ్మా కోడలి పిల్ల, కోడలి పిల్ల ఇట్లా. అత్తయ్య గారు ఏంటి నా బీరువా తీసుంది, దాంట్లో డబ్బులు కట్టలు ఏమైపోయినాయి, ఒక కట్ట కనపడతలేదు. ఏమో అత్తయ్య గారు నాకేం తెలియదండి, నేను చూడలేదు. కొత్త పని మనిషి వచ్చింది కదండి, ఏమన్నా తీసిందేమో అడగండి అత్తయ్య గారు. ఏ వసంత, వసంత అమ్మగారు ఇట్రా. నా బీరువా తలుపులు తెరుచున్నాయి, నువ్వేమైనా నా డబ్బులు తీసావా? అమ్మో నేను తీయలేదండి. నిజం చెప్పు వసంత. తీయలేదు అమ్మగారు. లేదా అత్తయ్య గారు, దొంగ బాగుంది తీయలేదని చెప్తుంది, గట్టిగా అడగండి అత్తయ్య గారు. నిజం చెప్తావా చెప్పవా? అమ్మ మీ కోళ్ళగారైనా తీసిందండి, నేను చూశాను. అవునా? ఏమ్మా ఇట్రా నువ్వు. అదేంటి నీ ఇంట్లో నువ్వు దొంగతనం చేస్తావేంటమ్మా? అత్తయ్య గారు అవసరానికి ఉపయోగపడతాయని గొప్పని డబ్బులు ఇంట్లో ఇవ్వట్లేదు కదా నేను, అందుకని అవసరానికి ఉపయోగపడతాయని తీసాను అత్తయ్య గారు. నీ ఇంట్లో నువ్వు దొంగతనం చేస్తావేంటమ్మా? మీకోసమే కదా ఈ కష్టపడి కూడబెట్టింది, మీరైతే వృధా ఖర్చులు చేస్తారు, మేమైతే మీకోసం జాగ్రత్తగా దాస్తామని జాగ్రత్తగా పెట్టాను. నువ్వు దొంగతనం చేస్తావేంటమ్మా? సరే అత్తయ్య గారు క్షమించండి, ఇంకెప్పుడు తీనండి. అయినా మా కోళ్ళ బంగారం అని చెప్పారుగా, చూసారా మీ కోళ్ళ బంగారాన్ని? అయినా వసంత నువ్వేంటి ఇంట్లో పనికని పెట్టుకుంటే ఎవరేం చేస్తున్నారో చూస్తున్నానా నీ పని? ఇది మరీ బాగుందమ్మా. దొంగతనం చేసిన వాళ్ళు వదిలేసి నన్ను అంటారేంటి, ఆవిడ తిట్టకుండా నన్ను తిడతారేంటి? అమ్మో అమ్మో ఇంకేమైనా పోయినా కూడా రేపు నన్నే అనేలా ఉన్నారు. మీ ఇల్లు వద్దు, మీ పని వద్దు. సరే వెళ్ళు. నా డబ్బులు ఇచ్చేళ్ళు, నా డబ్బులు ఇచ్చేళ్ళు. ఇదిగోండి మీ డబ్బులు. అమ్మయ్య డబ్బులు తీయకుండా మంచి పని చేశారు. ఎప్పుడైతే తెలిసిపోయేది. హారం ఎంత బాగుందో, ఇది వాళ్ళ బీరువాలో కన్నా బాగుంటది. ఫస్ట్ దీన్ని తాకట్టు పెట్టి అప్పులు తీర్చేస్తాం, తర్వాత విడిపించుకుని మెడలో ఏం చక్కగా వేసుకుంటాం. ఎంత బాగుందో. అమ్మో నాకేమో డబ్బులు కట్టమంటేనే డబ్బులు లేవంటుంది. ఇప్పుడు చూడు హారాలు ఇవన్నీ చూసుకుంటాను, చెప్తాను. అమ్మగారు 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 ఎన్నో హారం అండి అమ్మగారు. అసలుకి వడ్డీకి జమ వేసుకుంటున్నా. తిరుమలక్క. హలో వసంత, అక్క చెప్పక్క. ఋతు గారి ఇంటికి వెళ్ళమని చెప్పాను కదా, వెళ్ళావా నువ్వు? అక్క నువ్వు బలహీనరాలన్నావని నా సొంత పెత్తనాలకి వెళ్ళానక్క. అయ్యో పిచ్చిదాన, ఆవిడ చాలా మంచి ఆవిడ. వాళ్ళ అల్లుడు నమ్మకస్తురాలైన ఎవరైనా ఉంటే చూడమంటే నీకు చెప్పాను. ఎటువంటి సందేహాలు పెట్టుకోకుండా ముందు వెళ్ళి ఆవిడ కనిపించు. అలాగే నాకు ఇప్పుడే వెళ్తానక్క. అమ్మగారండి అమ్మగారండి. అదే అమ్మగారు నిర్మలకి చెప్పారు కదండి, వసంత నేనండి. 4 రోజులు పిచ్చిగా వస్తావనుకున్నాను. సరే లోపలికి రా, కూరగాయలు కట్ చేసి తీసుకొస్తాను. మీ అమ్మగారు ఎంత మంచి వాళ్ళని తెలిస్తే ఎక్కువ వద్దును కదా, సొంత పెత్తనాలు అవన్నీ. ఇదిగో వసంత. అయ్యో అమ్మగారు మీరు తెచ్చారేంటండి ఇది? అదే వసంత తీసుకుంటావు. అలాగే అమ్మగారు. ఎలా పుస్తకం ఏంటండి? ఇదే వసంత, బైబిల్ వసంత. అవునా, ఏముంటుందండి అందులో? ఇందాక తడి చదివేస్తున్నారు. ఇందులో దేవుని ప్రేమ, వాక్యము, మన భవిష్యత్తు కూడా ఇందులోనే ఉంటుంది వసంత. నీకు విషయం చెప్పనా? నేను ఈ ఊరికి వచ్చిన కొత్తలో నా దగ్గర నా 2 పిల్లలు, ఈ బైబిల్ తప్ప ఇంకేం లేదు. కానీ ఇప్పుడు నేను ఈ స్థితిలో ఉన్నానంటే అదంతా కేవలం దేవుని కృపే వసంత. ఇంకో విషయం చెప్పనా? నేను ఈ ఊరికి వచ్చిన కొత్తలో నీలానే ఏ పని లేక తిరుగుతూ ఉంటే ఎవరో ఒకరు పిలిచి పని ఇచ్చేవారు. అలా కష్టపడి పని చేసుకొని నా పిల్లలిద్దరిని బాగా చదివించుకున్నాను. మంచి ఉద్యోగాలు చేసే వాళ్ళకి ఇచ్చి పెళ్ళిళ్ళు చేశాను. అదంతా దేవుని కృపే. అంతేకాదు వసంత, నా అల్లుళ్ళు కూడా నన్ను కన్న తల్లిలా చూసుకుంటారు. ఇదంతా దేవుడు నా ఎడల చేసిన చూపిన కృప, ప్రేమ వసంత. నేను నమ్ముకున్న నా యేసయ్య అంత గొప్పవాడు. అవునా అమ్మగారు? సరే అండి, చదువుకోండి. దొంగ మొహం వసంత మా ఇంట్లో గొలుసు కొట్టేసి వెళ్ళి ఆ 4వ ఇంట్లో పనిచేస్తుందా? చెప్తా దీని సంగతి. ఏ వసంత, వసంత. అమ్మగారు మీరు వచ్చారేంటండి? నా గొలుసేది?
తీసుకొచ్చి దొంగతనం చేసుకొచ్చి మళ్ళీ వీళ్ళింట్లో పని చేస్తున్నావా ఏ నువ్వు? గొలుసు అండి, నేను ఏ గొలుసు తీయలేదండి. నా హారం నువ్వే కొట్టేశావు. నేను తీయలేదండి బాబు. నువ్వు కొట్టేసినట్టు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యి ఉంది. అమ్మ, నేను సీసీ కెమెరా చూసుకోలేదండి. అమ్మగారు నన్ను క్షమించండి, మీ హారం మీకు ఇచ్చేస్తానండి. నువ్వు గనక ఒప్పుకోకపోతే పోలీస్ స్టేషన్ లో కేసు పెడతా. అమ్మో, ఏమైందండి? అమ్మగారు అమ్మగారు. ఈ దొంగ మొహం వసంత మా ఇంట్లో గొలుసు కొట్టేసిందండి. ఏంటి వసంత? అమ్మగారు ఏదో బుద్ధి గడ్డి తిని చేశాను అమ్మగారు, ఇచ్చేస్తానని చెప్పండి అమ్మగారు. సర్లేండి, అంతగా రిక్వెస్ట్ చేస్తుంది కదా. లేదండి. అవకాశం ఇచ్చి చూడండి. లేదండి, నాకు ఇప్పుడే కావాలి. ఇచ్చేస్తానండి, ఇచ్చేస్తాను. కొంచెం టైం ఇవ్వండి. సరే, ఒక నిమిషం ఆగండి. హలో అమ్మా, నాకు 1,00,000 రూపాయలు అకౌంట్లో వేస్తావా? వేస్తానమ్మా, ఆయనకి ఫోన్ చేస్తాను. సరే. సరే, ఇదిగోండి మీ 1,00,000 రూపాయలు చెక్కు. తీసుకొని వసంతాన్ని వదిలేయండి. మంచి పని చేశారండి మీరు, కాబట్టి దీన్ని మీ ఇంట్లో పనికి పెట్టుకున్నారు. నేనైతేనా దీన్ని పోలీస్ స్టేషన్లోనే పట్టించేదాన్ని. మంచి పని చేసేవే వసంత, మంచి ఇంట్లోనే పడ్డావు. ఇంకనైనా జాగ్రత్తగా ఉండు, దొంగతనాలన్నీ మానేసి. అలాగే అమ్మగారు. అమ్మగారు, నేను ఎవరో తెలియపోయినా నాకు ఎంత సాయం చేశారండి మీరు. నీ గురించి నాకు తెలియకపోవడం ఏంటి వసంత? నీ స్నేహితురాలు నిర్మల ఉంది కదా, తను నీ గురించి ఎప్పుడూ నాతో చెప్తూ ఉంటుంది. నువ్వు ఎన్నో కష్టాలు, బాధలు, ఇబ్బందులు పడుతున్నావని. నేను ఎప్పుడు నీ కోసం ప్రార్థన చేసేదాన్ని. ఎలాగైనా నీకు సాయం చేయాలని అనుకునేదాన్ని. దేవుడు ఇటు రీతిగా నీకు సాయం చేయడానికి దేవుడు కృప చూపించాడు వసంత. ఇకనైనా మంచిగా బ్రతుకు, మంచిగా పని చేసుకో. ఆయనకి ఇలాంటి ఏం చేయను అమ్మగారు, మీ డబ్బులు మీకు తొందరలోనే ఇచ్చేస్తానండి. పర్లేదులే వసంత, పర్లేదు వసంత. నీకు అంతగా ఇబ్బందిగా ఉంటే నీ పిల్లలిద్దరిని తీసుకొచ్చుకొని ఇక్కడే ఉండు. మంచిగా బిడ్డలు చదివించుకొని మంచిగా పని చేసుకుని బుద్ధిగా ఉండు వసంత. అలాగే అమ్మగారు. ఈ మేడం గారు ఎంత మంచిదని తెలియక ఒక పిసినారు దానింటికి, ఒక అనుమానపు జబ్బు ఉన్న ఆవిడింటికి, స్టేటస్ అనే ఆవిడింటికి, వాళ్ళందరింటికి వెళ్ళాను. కానీ నిజంగా దేవుని నమ్ముకున్న బిడ్డలు ఎంత ప్రేమ కలిగి ఉంటారని నాకు ఈ రోజే తెలిసింది. నేను కూడా ఆవిడ బలహీనరాలు అనుకున్నా, కానీ బలహీనరాలు ద్వారానే దేవుడు నాకు బలమైన కార్యాన్ని జరిగించారు. నేను కూడా మా మేడం గారు నమ్ముకున్న దేవుడిని నమ్ముకుంటాను. నేను కూడా మందిరానికి వెళ్తాను. అందరికీ వందనాలు.